ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 116వ కీర్తన 12వ చరణం. యెహోవా నాకు చేసిన అన్నిటికి నేనేమిచ్చి చెల్లింతును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నాకు నువ్వు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకు నేను ఏమిచ్చి చెల్లింతుడు, ఏమి ఇవ్వగలుగుతాం అని దావీదు అంటున్నాడు. కింద వచనాలు చూస్తే, ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవాను నామమును ప్రార్థన చేసేదను. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చేసిన ఉపకారములు ఉదయకాంత ప్రభు అంటున్నాడు, నేను చేసిన ఉపకారము దేని నువ్వు కూడా మరవద్దు. ఆయన మేలు చేసే దేవుడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మేలు చేసే దేవుడు. దావీదు భక్తుడు దేవుడు మేలు పొందుకొని కృతజ్ఞత కలిగి అంటున్నాడు, అయ్యా నువ్వు చేసిన మేలులు ఉపకారములన్నిటిలో నేనేమిచ్చినా నీ రుణము తీర్చలేను. నా రక్షణ పాత్రను చేతిపుచ్చుకొని నిత్యం నిన్ను వెంబడించి నిన్ను ప్రార్థించినా తీరదు. నా గర్భఫలమందు నా జ్యేష్ఠ కుమారుడిని అర్పించినా చాలదయ్యా. వేలాది నదులను పొట్టేళ్లను, వేలాది నదులంత తైలమును, వేలాది కొలది పొట్టేళ్లను అర్పించినను నువ్వు చేసిన ఉపకారములకు దేనిని కొలవలేను. కాబట్టి మనము కూడా ఉదయకాంత ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకూడదు. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి. దావీదు భక్తుడు 103వ కీర్తన 2వ వచనంలో కూడా అంటాడు, ఆయన చేసిన ఉపకారములన్నీ మరువకు అని తన ప్రాణాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుడు చేసిన ఉపకారం దేనిని కూడా మరువకూడదు. దావీదు భక్తుడైతే మర్చిపోయేవాడు కాడండి. ప్రతి విషయంలో ఒకవేళ మర్చిపోతానేమో అని 103వ కీర్తనలో తన ప్రాణాన్ని చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు ఏదియో మరువకుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారం దేనిని మరువద్దని దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నట్లుగా నువ్వు కూడా యేసయ్య చేసిన మేళ్ళు, యేసయ్య చేసిన ఉపకారములు, యేసయ్య చేసిన ఓ గొప్ప కార్యములు నువ్వు మరొక నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నిన్ను కూడా నా ప్రభు ఇంకా నీకు మేలు కలుగు చేస్తాడు, ఇంకను నిన్ను దీవిస్తాడు, ఇంకను నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇంకను నిన్ను ఆశీర్వాదానికి భూతుడుగా మారుస్తాడు నా ప్రభు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవద్దండి. ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నాడు కదా, హెజ్కేలు అంటాడు, మునుపటి మహిమ కంటే ఉన్నతమైన మహిమ, అధికమైన మహిమ మీరు చూస్తారు, అధికమైన మేలు మీరు చూస్తారు. ఎప్పుడు అంటే దావీదులాగా కృతజ్ఞత కలిగి జీవిస్తే. దావీదులాగా జీవించండి. దావీదు నిత్యం అంటున్నాడు, ఆయన స్తుతించేవాడండి. ఆయన చేసిన ఉపకారం దేనిని మర్చిపోయేవాడు కాదు. అందుకే 116వ కీర్తనలో ఈ 12వ వచనంలో కూడా ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నా దేవునికి ఏదో ఒక మేలు చేశాడు కదా. నిజమే, నా కుటుంబం పట్ల కూడా, నా పట్ల కూడా అనేకమైన మేలు చేశాడు. మనము మర్చిపోయేవారిగా ఉండకూడదండి. కొత్త నిబంధనలో చూస్తే సువార్తల్లో యేసయ్య 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడండి. కానీ ఒకే ఒక వ్యక్తి యేసయ్యకు కృతజ్ఞత చెల్లించి ఆయన పాదాల యొద్ద జీవించినట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తిలో ఒక వ్యక్తి ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నాడో మనము కూడా అలా జీవించాలి. దావీదులాగా జీవించాలి. కృతజ్ఞత కలిగి ఆయన చేసిన ఉపకారం దేనిని మరవద్దండి. ఆయన మేలు చేసే దేవుడు. వెనకబడిపోయే స్థితిలో మనం ఉన్నామేమో, ఆయన చేసిన ఉపకారం మర్చిపోయే స్థితిలో ఉన్నామేమో. ఒకసారి ఉదయకాలం మనం పరిశీలించుకుందాం. ఈ వాగ్దానం మన పట్ల, మన కుటుంబాల పట్ల నా ప్రభు నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.